హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ బండి చూసుకున్నట్లయితే మీరు హుండై i20 అండి, i20 ఆస్టా 2012 మోడల్. మీకు పెట్రోల్ వేరియంట్ అండి, డీజిల్ అయితే కాదు, పెట్రోల్ వేరియంట్. ఎందుకంటే చాలా మంది పెట్రోల్ వేరియంట్ ఇంకా ఏమంటే తక్కువ బడ్జెట్లో చిన్న బండ్లు అంటే పెట్రోల్ అడుగుతున్నారు చాలా మంది ఈ మధ్య. బండి చూసుకుంటే బండి బాగుంది. ఇంకా ముందర బొప్పర్ చూసుకుంటే చిన్న చిన్న టచ్అప్లు అయినాయండి, ఇంకా టచ్అప్ చేయలేదు, కొంచెం కొంచెం టచ్అప్లు అయినాయి. అంటే పట్టి అంతా పెట్టినారు. టైర్స్ చూసుకుంటే ఫుల్ ఉన్నాయి, 4 టైర్లు కూడా ఫుల్ ఉన్నాయి అనమాట. వీటీ పెట్రోల్ అనమాట బండి చూసుకుంటే మనకు. ఇంకా బండి పార్ట్స్ విషయానికి వస్తే ఏ పార్ట్ కూడా మారలేదన్నమాట బండికి అయితే కన్నా. లోపల ఒకసారి ఇక్కడ చూసుకోండి, పార్ట్లు అయితే ఏ పార్ట్ కూడా మారింటుంది బండికి మీకు. లోపల చూసుకుంటే లోపల కూడా బండి అంతా ఓకే అండి, ఎందుకంటే లో బడ్జెట్లో ఇంత మాత్రం బండి ఉందంటే మనకు బెస్టే కదా. ఇంకా లోపల ఆస్టా అంటేనే మనకు ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ కూడా కంపెనీ ప్లేయరే ఉంటుందండి బండిలో. ప్లేయర్ కానీ ఏసీ కూడా అంతా టోటల్ ఓవరాల్గా ఆల్ ఓకే అండి బండి అయితే. ఇంకా స్టీరింగ్లో చూసుకుంటే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. మనకు ప్లస్ పాయింట్ ఏమంటే మనకు ఈ తక్కువ బడ్జెట్లో ఎయిర్ బ్యాగ్స్ బండి వస్తుంది కదా, ఎయిర్ బ్యాగ్ బండి టాప్ అండ్. ఇంకా గేర్స్ విషయానికి వస్తే 5 గేర్సే వస్తాయండి పెట్రోల్ బండికి ఎప్పుడు, కానీ 6 గేర్స్ అనేవి రావు. డీజిల్ బండికి 6 గేర్స్ వస్తాయి. ఇంకా ఏసీ అయితే అంతా ఆల్ ఓకే అండి బండికి అయితే. ఇంకా ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. ఇంకా ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే మీరు చూడండి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒకటి, ఇంకా మళ్ళీ కో ప్యాసింజర్ ఆ పక్క ఇక్కడ చూసుకోవచ్చు, 2 ఎయిర్ బ్యాగ్లు అనేవి ఉంటాయి బండికి అయితే కదా. లో బడ్జెట్లో ఎవడిస్తాడండి అంటే మీకు టాప్ అండ్ వెహికల్ ఆస్టా అనేది మాకు బడ్జెట్లో, చిన్న బడ్జెట్లో ఇంత మాత్రం బండి ఏడొస్తుందండి నేను చెప్పేది. బండి అయితే లోపలంతా క్లారిటీగా ఉంది బండి అయితే. ఎందుకంటే మనం పెట్టేదే లో బడ్జెట్, అట్లాంటప్పుడు మనం మళ్ళీ ఇంకా షోరూమ్ లాగా అయితే ఇవ్వలేము. కానీ ఆ బడ్జెట్లో అయితే నేను మంచి బండి అని చెప్తాను నేనైతే కన్నా మ్యాక్సిమం. చిన్న చిన్నవి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్న అట్లా రెగ్జిన్ అనేది లేసి ఉంటుంది సీట్లకి అయితే కానీ, అంతే. అది తప్ప నుంచి ఏముండదండి. బండి అంతా బాగుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ కూడా మీకు 16-17 వస్తుంది. రీడింగ్ చూడండి, 99,000 అయితే రీడింగ్ ఉందండి బండ్లు అయితే కన్నా, 99,000. ఎందుకంటే ఆ బేసిక్గా మనకు పెట్రోల్ బండ్లు అంటాను ఎక్కువ వాడరండి. ఇంకా రివర్స్ క్యామ్ చూసుకుంటే ఇక్కడ ఉంటుందన్నమాట, మీరు ఇక్కడ గమనిస్తూ ఉండొచ్చు. రివర్స్ క్యామ్ వేస్తేనే మనకు ఈ మిర్రర్లో అనేది వస్తుంది. ప్రతి హుండై బండికి కూడా ఇక్కడ ఇస్తాడనమాట కంపెనీ వాళ్ళు. టాప్ ఎండ్ కాబట్టి, ఆస్ట్రా కాబట్టి మీకు అన్ని టోటల్ దీంట్లో అన్నీ ఉంటాయండి. ఇంకా బటన్ స్టార్ట్ అండి, ఇది కీ స్టార్ట్ అయితే కాదు, ఆస్ట్రా అంటేనే మనకు ఫస్ట్ బటన్ స్టార్ట్ వస్తుంది. కీలెస్ ఎంట్రీ అనమాట బండి అయితే కన్నా. ఇంకా చూడండి ఒకసారి ఆఫ్ చేసేస్తున్నాం. ఇంకా మనము ఇక్కడ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ ఫోల్డెడ్ మిర్రర్స్ ఉంటాయి, పవర్ విండోస్ అన్నీ వచ్చేస్తాయండి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కాడ నుంచి ఒకసారి ఇది చూడండి, మిర్రర్ కూడా ఫోల్డ్ అవుతుంది. పవర్ విండోస్ అండ్ ఇంకా అంతా మనకు టోటల్ అన్నీ ఉంటాయండి దీంట్లో అయితే. ఇంకా ఇవి లేవు అవి లేవు అని లేదు, మనకు చిన్న బడ్జెట్లో అన్ని టోటల్ ఫీచర్స్ వస్తూ ఉందండి బండి అయితే కన్నా. అది ఇది 2012 కదా, 12 అంటానే మీకు టైప్ 2 వస్తుంది అనమాట. బండి కూడా చూడండి, బండి చాలా బాగుంటుంది. టైప్ 1 వచ్చి మరీ ఓల్డ్ షేప్ ఉంటుంది, ఇది టైప్ 2 కాబట్టి మీకు కొద్దిగా లేటెస్ట్ అంటే సెన్సార్ మొత్తం ఏమంటే ఫీచర్స్ అన్నీ మారుతాయి. అదే 11 ఆస్ట్రా అయితే కన్నా ఇంత ఫీచర్స్ రావు, ప్లస్ బండి కూడా ఇంత ఇది ఉండదు. ఇంకా 12 కాబట్టి మీకు టోటల్గా టైప్ 2 అనేది చేంజ్ అవుతుంది. గ్లాసులు అయితే ఏమో మారిండలేదండి బండి అయితే కన్నా. టైర్లు అయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదండి, ఇన్సూరెన్స్ ఒకటి లేదు. పెట్రోల్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు, డీజిల్ పెట్రోల్ ట్యాంక్ మీద కూడా పీ చేసినట్టు ఒకసారి. ఎందుకంటే మళ్ళీ అడుగుతుంటారు పెట్రోల్ డీజిల్ అని చెప్పి. పెట్రోల్ బండి లోపల ఇంజిన్ సెక్షన్ చూసుకుంటే కస్టమర్ బండి కాబట్టి ఇంజిన్ చూడండి ఒకసారి లోపల చూసుకుంటే, అంటే దుమ్ము అండి. అంటే లోపలంతా బ్లాక్ అయిపోయింది అనమాట, అంతా డస్ట్ ఫామ్ అయ్యి మొత్తం ఏమంటే క్లీన్ చేయించుకోరు చాలా మంది కస్టమర్స్. నేను అదే చెప్పేది చాలాసార్లు, మీకేమంటే సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, బండి ఫుల్ వాష్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది చేపిరు అనమాట. ఇంకా లోపల ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ అంతా బాగుందండి బండికి అయితే కన్నా. ఇదే బండి ఎవరైనా తీసుకుంటే నేను గాలి వాటర్ వాష్ అడ్రస్ చెప్తాను, అక్కడ కానీ ఒక్కసారి మీరు వాటర్ వాష్ చేయించుకుంటే నేను ఎట్లా చూపిస్తాను ఇంజిన్ సెక్షన్ అట్లా వస్తుందండి ఈ బండి అయితే కన్నా. నంబర్ AP16 విజయవాడ పాసింగ్ బండి. ప్రస్తుతానికి దీనిపైన ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, టోటల్ క్యాష్ బండి. ఎవరైనా కావాలంటే దయచేసి మా నంబర్ కాల్ చేసుకోండి, దీని గురించి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.